Hi, kids! Welcome back to Jayakumar Digital Maths classes. Today, we are going to learn a very interesting topic, equivalent fractions. Kids, ఈ fractionsని ఒక్కసారి చూడండి. 1/2 equals 2/4 equals 3/6. Numbers differentగా ఉన్నాయి, కానీ value మాత్రం same. అది ఎలా possible? అదే మనం ఈ lessonలో ఈజీగా నేర్చుకుందాం. By the end of this video, మీరు equivalent fractionsని ఈజీగా identify చేయగలుగుతారు. So, are you ready, kids? Awesome, kids! ఇప్పుడు equivalent fractions అంటే ఏంటి అనేది ఈజీగా అర్థం చేసుకుందాం. Equivalent fractions అంటే different numbers ఉన్న fractions, కానీ value మాత్రం same. ఈ example చూడండి. 1/2 equals 2/4 equals 3/6. ఇవి మూడు fractions differentగా కనిపిస్తున్నాయి. కానీ వాటిలో షేడెడ్ పార్ట్ ఒక్కటే. అంటే మూడు fractions value equal. Let's understand. 1/2 అంటే రెండు ఈక్వల్ పార్ట్స్లో ఒక్క పార్ట్. 2/4 అంటే నాలుగు ఈక్వల్ పార్ట్స్లో రెండు పార్ట్స్. 3/6 అంటే ఆరు ఈక్వల్ పార్ట్స్లో మూడు పార్ట్స్. పార్ట్స్ కౌంట్ డిఫరెంట్గా ఉన్నా షేడెడ్ అమౌంట్ మాత్రం సేమ్. కాబట్టి 1/2 ఈక్వల్స్ 2/4 ఈక్వల్స్ 3/6. వీటిని ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. WWW డిఫరెంట్ నంబర్స్ సేమ్ వాల్యూ. నెక్స్ట్ స్లైడ్లో ఈ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈజీ ట్రిక్ నేర్చుకుందాం. ఎక్సలెంట్ కిడ్స్! ఇప్పుడు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ క్రియేట్ చేయడానికి ఒక ఈజీ ట్రిక్ నేర్చుకుందాం. రూల్ చాలా సింపుల్. న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నంబర్తో మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఫ్రాక్షన్ 1/2. ఫస్ట్ 2తో మల్టిప్లై చేద్దాం. 1 times 2 is 2, 2 times 2 is 4. కాబట్టి 1/2 equals 2/4. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేద్దాం. 1 times 3 equals 3, 2 times 3 equals 6. కాబట్టి 1/2 equals 3/6. మళ్ళీ 4తో మల్టిప్లై చేద్దాం. 1 times 4 equals 4, 2 times 4 equals 8. కాబట్టి 1/2 equals 4/8. Damn kids! ఒక ఇంపార్టెంట్ రూల్ గుర్తుపెట్టుకోండి. న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండుని కూడా ఒకే నంబర్తో మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్ వాల్యూ మారదు. అందుకే 1/2, 2/4, 3/6, 4/8 అన్నీ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ స్లైడ్లో ఇది పిక్చర్ హెల్ప్తో ఇంకా ఈజీగా అర్థం చేసుకుందాం. ఎక్సలెంట్ కిడ్స్! ఇప్పుడు ఈ పిక్చర్ని జాగ్రత్తగా చూడండి. మనకి 1/2, 2/4 మరియు 3/6 అని మూడు ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ సర్కిల్లో 1 out of 2 పార్ట్స్ కలర్ చేశారు. సెకండ్ సర్కిల్లో 2 out of 4 పార్ట్స్ కలర్ చేశారు. థర్డ్ సర్కిల్లో 3 out of 6 పార్ట్స్ కలర్ చేశారు. కిడ్స్, నంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఒకసారి షేడెడ్ ఏరియాని కంపేర్ చేయండి. మూడు సర్కిల్స్లో కలర్ చేసిన పార్ట్ ఒకటే సైజ్గా ఉంది. అంటే 1/2 equals 2/4 equals 3/6. వీటి వాల్యూ అన్నీ సేమ్. అందుకే వీటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. రిమెంబర్ దిస్ ఈజీ సెంటెన్స్. డిఫరెంట్ నంబర్స్, సేమ్ షేడెడ్ ఏరియా, సేమ్ వాల్యూ. పిక్చర్ని చూసి గుర్తుపెట్టుకుంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎప్పటికీ మార్చిపోరు. నెక్స్ట్ స్లైడ్లో ఒక ఫన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ట్రై చేద్దాం. రెడీయా కిడ్స్? ఎక్సలెంట్ కిడ్స్! ఇప్పుడు మన నాలెడ్జ్ని టెస్ట్ చేద్దాం. Practice time. Question చూడండి. Which of the following fractions is equivalent to 2/3? Options: A 4/6, B 3/9, C 6/9, D 5/8. Kids, answer చెప్పడానికి hurry అవ్వకండి. మనం నేర్చుకున్న రూల్ గుర్తుందా? Equivalent fractions అంటే వాల్యూ సేమ్ ఉండాలి. ఒక్కసారి ప్రతి ఆప్షన్ని ఆలోచించి చూడండి. 2/3ని సేమ్ వాల్యూగా మార్చగలామా? మీ ఆన్సర్ని కామెంట్స్లో రాయండి. నేను మీకు 5 seconds టైం ఇస్తున్నాను. 5, 4, 3, 2, 1. Time's up. Correct answer నెక్స్ట్ స్లైడ్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Excellent kids! Time's up. ఇప్పుడు correct answer చూద్దాం. Correct answer is A 4/6. మరి ఇది ఎందుకు కరెక్ట్? స్టెప్ బై స్టెప్ చూద్దాం. మన ఒరిజినల్ ఫ్రాక్షన్ 2/3. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ కావాలి అంటే
న్యూమరేటర్ మరియు డినామినేటర్ని ఒకే నంబర్తో మల్టిప్లై చేయాలి. 2 times 2 equals 4. 3 times 2 equals 6. కాబట్టి 2 by 3 equals 4 by 6. ఇప్పుడు మిగతా ఆప్షన్స్ చూద్దాం. 3 by 9 డాష్మా ఇది 2 by 3కి ఈక్వల్ కాదు. 6 by 9 డాష్మా ఇది కూడా 2 by 3కి ఈక్వివలెంట్ కాదు. 5 by 8 ఇది completely different fraction. Kabatti correct answer. A. 4 by 6. Remember this golden rule, kids. Multiply the numerator and the denominator by the same number. Appude equivalent fraction vastundi. Super. Next slide lo, ee lesson ni oka simple summary to revise cheddam. Excellent, kids. Ippudu mana lesson ni okkasari quick ga revise cheddam. Today manam equivalent fractions gurinchi nerchukunnam. First, equivalent fractions ante different numbers, same value. Example, 1 by 2 equals 2 by 4 equals 3 by 6. Numbers different haunna, value matram same. Next, equivalent fraction create cheyali ante numerator mariyu denominator ni okay number to multiply cheyali. Example, 2 by 3 times 2 equals 4 by 6. Kabatti 2 by 3 equals 4 by 6. Easy kada, kids? Remember this golden rule. Multiply both the numerator and denominator by the same number. Appudu equivalent fraction vastundi. Fantastic work today. Meeru ippudu equivalent fractions champions. Next episode lo inka interesting maths concept nerchukundam. Until then, keep learning, keep smiling. Bye, kids.